తీగలు కిందకు వేలాడడం కారణంగానే రమంతపూర్లో 5గురు మృతి చెందారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్దే తప్పు అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వారి కుటుంబంలో వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇవ్వాలని కవిత అన్నారు. అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి యాదవ సంఘంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంలో 5 మంది యువకులు కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా అవి తగిలి షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. మరి ఆ కరెంటు తీగలు కిందికి వేలాడడం అన్నది వాళ్ళ తప్పు కాదు, అది 100% ప్రభుత్వం యొక్క తప్పు. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి చనిపోయినటువంటి వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ప్రకటించినారో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వారి కుటుంబంలో మరి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తక్షణం ఆలోచన చేయాలి.